హాయ్ ఫ్రెండ్స్, మేము చేపలు పడతాకు వచ్చాము. మా ఆయన నేను కలిసి చేపలు పడతాకు వచ్చాం. అటు నుంచి ఇంకో వల పెట్టాలి. మా ఆయన ఇప్పుడు వల పెడుతున్నాడు. ఇప్పుడే చెరువులోకి దిగాం, కాలువలోకి దిగాం. చిన్ని కాలువ అది అలా తొక్కితే ఇప్పుడు మొదలేశాడు మా ఆయన. అలా చేపని అలా భయపెడితే ఎదురికి వెళ్ళింది చేప అనేది. అలా కొట్టుకుంటా అలా అయితే అక్కడి నుంచి ఆ చివరి దాకా వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా దూరం పెట్టాడు. కర్రలు ఏమీ లేవని మామూలుగా కాళ్ళతోటే కొట్టుకుంటూ వెళ్తున్నాడు. అలాగ సౌండ్ చేసుకుంటూ వెళ్తే చేప అనేది ఎదరికి వెళ్ళిద్ది. అసలు లోతు ఏం లేదు ఫ్రెండ్స్, తక్కువగా ఉంది లోతు. అందుకని నిదానంగా వెళ్తున్నాడు. నేనైతే ఫోన్ తీసుకొని వీడియో తీస్తూ మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. మంచి ఎండలో వచ్చాము, ఇంత ఎండలో వచ్చాము కష్టపడి చేపలు పడతాకు వచ్చాం. కొరమేండ్లు అవి ఉంటాయి ఫ్రెండ్స్, పడుతూ ఉంటాయి. నాటు కొరుకులు, చీన కొరుకులు అవి పడతాయి ఫ్రెండ్స్. పట్టుకుంటే అలా కొట్టుకుంటే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎదురికి. అలా వెళ్ళాలి ఫ్రెండ్స్. మొక్కలు ఉంటాయి, జాగ్రత్త చూసుకోవాలి. పాములు అవి ఉంటాయి, చెలగలు, పాములు అవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఎండ చూసారు అలా అవుతుంది. ఆ ఎండ దెబ్బకి నేనైతే థమ్స్అప్ తాగుతున్నాను. ఆ థమ్స్అప్ కూలింగ్ కూడా తగ్గిపోయింది. నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. మా ఆయన చేపలు పడుతున్నాడు, చూసారు కదా ఎలా పడుతున్నారు. చేపలు అనేవి అలా పట్టాలి ఫ్రెండ్స్. అలా ఎదరికి వెళ్ళే కొద్దికి సౌండ్ చేసుకుంటూ ఎదరికి వెళ్తే అప్పుడు చేపలు అనేవి ఎదరికి వెళ్తాయి ఫ్రెండ్స్. అదిగోండి చూసారా, నేను గట్టి మీద నడుచుకుంటూ వస్తున్నా చిన్నగా. ఆయన ఏమో చేపలు పడుతున్నాడు. చూపిస్తున్నాను, చూస్తారు కదా మా ఆయన చేపలు అలా పడుతున్నాడు. మా ఆయనకి చేపలు పడతాం ఎప్పుడు తెలియదు. మా నాన్నగారు చూసి మా నాన్నగారిని చూసి మా ఆయన గారు కూడా నేర్చుకున్నాడు. కానీ జలకలంటే భయం మా ఆయనకి. ఈ వల కూడా తీసుకెళ్ళాలి, ఆయనకి ఇచ్చేయాలి. అప్పుడు ఇస్తే పెడతాడు. ఇదిగోండి ఇచ్చేసాను, ఇస్తే వల పెడుతున్నాడు. నేను బై మిస్టేక్ పడిపోయాను, అందుకే వీడియో తీయలేదు. అక్కడ ఒక వల ఉంది, అటు ఇటు పెడితే చేప అనేది మధ్యలోనే ఉంటుంది. చేప అనేది ఇటు వెళ్ళదు, అప్పుడు ఈ మధ్యలోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. చేప అనేది ఇటు వెళ్ళకోకుండా ఉంటుంది. అప్పుడు బల పెడుతున్నాడు. ఇంకా మా ఆయన కనబడతలేదు నాకైతే. కొంచెం ఉంటే నేను కూడా ఆ చిన్ని కాలువలో పడిపోయేదాన్ని. అప్పుడు వల అనేది అలా పెడితే ఆ వల అప్పుడు చేప అనేది అటు దూక్కోకుండా దాంట్లోనే ఉండిద్ది. ఇదిగోండి చేపలు వస్తున్నాయి. చేపలు వస్తున్నాయి తెలియదు కానీ మా ఆయన బాగా సౌండ్ చేసుకుంటూ అదరికి వెళ్తున్నాడు. అలా సౌండ్ చేసుకుంటూ వెళ్తే చేప అనేది భయానికి అదరికి వెళ్ళిపోయింది చేప. అలా కొట్టాలి, అలా కొడితే అప్పుడు సౌండ్ గట్టిగా చేస్తే అలాగా అప్పుడు వెళ్ళిపోయింది. మా ఆయనకి వాళ్ళు తీసేసేస్తున్నాడు గట్టి. అదిగోండి చేప అనేది వెళ్ళిపోయినట్టుంది. మరి పడ్డాయిలో తెలియదు ఫ్రెండ్స్. నాడైతే చూసినప్పుడు ఒక పెద్ద కొరమేను వెళ్ళింది. కొరమేలు పడ్డదో లేదో తెలీదు, చూద్దాం. పడలేదు అనుకుంటా ఫ్రెండ్స్. అలానే వెళ్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్లు కూడా ఏమైనా ఉన్నాయి చూసి